నెల్లూరు మాగుంట లేఅవుట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, రూరల్ ఇన్ఛార్జ్ ఆనవ్ విజయ్ కుమార్ రెడ్డి ప్రాయశ్చిత్త పూజలు నిర్వహించారు. లడ్డూతో టీడీపీ రాజకీయం చేస్తుందని కాకాని గోవర్ధన్ తెలిపారు. ఈ విషయంపై పూర్తి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్రతిష్ట కలిగించేటువంటి విధంగా, స్వామివారి వైభవానికి భంగం కలిగించేటువంటి విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, నాయకులు అందరూ తీవ్రమైనటువంటి దుష్ప్రచారానికి ఈరోజు పూనుకుంటున్నటువంటి నేపథ్యంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు స్వామి చంద్రబాబు నాయుడు నోటుకుండా వస్తున్నటువంటి అపవిత్రమైనటువంటి మాటలకి ప్రాయశ్చిత్తంగా మేము మీ దగ్గరకు వచ్చాం, పూజలు నిర్వహించాం అని చెప్పుకోవడానికి వెళ్ళాలి అంటే దాన్ని నిరోధించి ఎన్నడూ లేనటువంటి విధంగా ఒక రాక్షస పాలనని, దేవుడి దగ్గరికి వెళ్ళి స్వేచ్ఛగా స్వతంత్రంగా పూజ చేయించుకునేటువంటి, దేవుని దర్శించుకునేటువంటి అవకాశం కూడా కల్పించకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు దిగజారుడుతనానికి ఈరోజు వెంకటేశ్వర స్వామిని చివరికి రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకునేటువంటి స్థితికి దిగజారిపోవడం దురదృష్టకరమైనటువంటి విషయం. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారే ఏదైతే కల్తీ జరిగిందో, కల్తీ జరిగినటువంటి వాటిని తిప్పి పంపించేశాం. కల్తీ జరిగినటువంటి దాంట్లో కూడా వనస్పతి, డాల్డా లాంటివి జరిగినవి అని చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు దానికి భిన్నంగా మాట్లాడుతూ ఉన్నటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయనే ఏదో మాట్లాడినట్టుగా మాట్లాడడం, ప్రతి దగ్గర కుట్ర కోణం దాగుంది. చంద్రబాబు నాయుడు ఇదిగో ఇది జరిగింది అని చెప్పి ప్రమాణం చేయాలి, లేదనుకుంటే నేను తప్పు చేశానని ప్రాయశ్చిత్తమైన చేసుకోవాలి తప్ప చంద్రబాబు నాయుడిని నాకు తెలిసినంత వరకు వెంకటేశ్వర స్వామి విడిచిపెట్టాడు.